ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు సత్యవ్రతుడు, త్రిశంకుడు అని ప్రసిద్ధి చెందినవాడు. భౌతిక శరీరంతోనే స్వర్గానికి వెళ్లాలనే ఒక అసాధ్యమైన కోరిక అతని హృదయంలో జన్మించింది. వశిష్ఠ మహర్షి ఆ కోరికను విన్న వెంటనే ఇది ధర్మవిరుద్ధం, ప్రకృతి నియమాలకు అతీతం అని చెప్పాడు. కాని గురువు మాట వినని త్రిశంకుడిపై వశిష్ఠుని కుమారుల శాపం పడ్డది. అవమానంతో నలిగిపోయిన త్రిశంకుడు విశ్వామిత్ర మహర్షిని ఆశ్రయించాడు. వశిష్ఠుడి నిరాకరణను సవాలుగా తీసుకున్న విశ్వామిత్రుడు తన అపార తపోబలంతో చరిత్రను మార్చాలని నిశ్చయించాడు. స్వర్గద్వారానికి చేరుకున్న త్రిశంకుడిని చూసిన ఇంద్రుడు శరీరంతో స్వర్గప్రవేశం లేదు అని గర్జించాడు. ఆ మాటతోనే త్రిశంకుడు ఆకాశం నుండి కిందకు తోసివెయ్యబడ్డాడు. పడిపోతున్న త్రిశంకుడిని చూసిన విశ్వామిత్రుడు ఆగిపో అంటూ ఆకాశాన్ని కంపించేలా గర్జించాడు. క్షణాల్లోనే కొత్త నక్షత్రాలు, కొత్త స్వర్గం అతని తపోబలంతో ఆవిర్భవించసాగాయి. దేవతల ప్రార్థనలతో సృష్టి ఆగిపోయింది. కాని త్రిశంకుడు మాత్రం భూమికీ కాదు, స్వర్గానికీ కాదు, రెండింటి మధ్య తలక్రిందులుగా నిలిచిపోయాడు. అదే త్రిశంకు స్వర్గం. ఇలాంటి మరిన్ని పురాణ కథల కోసం ఈ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.